అసెంబ్లీ ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూస్తున్నాం. ఇప్పుడే అసెంబ్లీ ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా నియామకమైనటువంటి గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేరుకున్నారు. ఆయన చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 11:45 గవర్నర్ ప్రసంగం ముందుగా మొదలు కాబోతుంది. ఆ తర్వాత సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్, అలాగే మండలి చైర్మన్, సీఎం సహా ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఒకవైపున బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అసెంబ్లీలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూస్తున్నాం. గవర్నర్ శివప్రతాప్ శుక్లా నియామకమైన జరిగిన తర్వాత మొదటిసారి ఆయన అసెంబ్లీ ప్రాంగణానికి ఈరోజు విచ్చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆయన చేతుల మీదుగానే జరిగింది. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. 11:45 సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయబోతున్నారు.
మరి కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి ముందు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, తెలంగాణకి కొత్తగా గవర్నర్ గా వచ్చినటువంటి శుక్ల చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కొద్దిసేపటి క్రితమే జరిగింది. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా 11:45 అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రెండు సభలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అసెంబ్లీ హాల్లో ఉంటారు. ఉభయ సభలకు సంబంధించినటువంటి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగం కొనసాగిస్తారు. సుమారు 35 నుంచి 40 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే ఈ నెక్స్ట్ 1 year లోపు ఏ కార్యక్రమాలు అయితే ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం పొందుపరిచింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా గవర్నర్ చే సభలో రైట్ చారి, థ్యాంక్ యూ.